ఓం నమో మహద్భ్యో గురుభ్యః. మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతవరకు అయినటువంటి ఇతివృత్తం ఏమిటంటే, శకుంతలను చూసినటువంటి దుష్యంతుడు నారచీరలో కూడా శకుంతల అందంగా ఉన్నది అని చెప్పాడన్నమాట. అంటే ఏమిటి? నారచీర అందంగా లేకపోయినా సీతమ్మ అందంగా ఉంది కాబట్టి ఆమె సౌందర్యము నారచీరలో ఉన్నా కూడా బాగా ఉంది అని అనుకోవడం అన్నమాట. దాని తర్వాత ఏంటంటే, శకుంతల అతడు అంతా మనసులో అనుకుంటున్నాడు దుష్యంతుడు. శకుంతల ఇక్కడ ఏమిటంటే, అగ్రత అవలోక్య, ఆమె తన చెలికెత్తలేనటువంటి అనసూయ ప్రియంవదలతో అక్కడ ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోస్తూ ఉంది కదా. ఇప్పుడు అగ్రత అవలోక్య కాస్త ముందుకు చూచిందన్నమాట శకుంతల. సఖ్యౌ ఏష వాతేరిత పల్లవాంగుళీభిః కిమపి వ్యాహరతీవ మాం చూతవృక్షః తద్యావదేనం సంభావయామి అన్నాడు. చూతవృక్ష అంటే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు తనను పిలుస్తున్నట్లుగా ఉన్నది అని చెలికత్తెలతో చెప్తూ ఉంది. ఏ విధంగా అంటే, సఖ్యౌ, ఓ చెలికత్తెలారా, ఏష ఈ చూతవృక్షము, వాతేరిత పల్లవాంగుళీభిః, వాతేరిత అంటే వాతం అంటే గాలి, గాలి చేత కదులుతూ, మరి పల్లవాంగుళీభిః వేళ్ళు లాంటి చిగురుటాకులతో అన్నమాట. మనం ఎవరినైనా పిలవాలంటే చేతి వేళ్లతో పిలుస్తాం కదా. ఇక్కడ చూతవృక్షం కూడా తన యొక్క చిగుళ్లతో కదులుతున్నటువంటి ఆ చూతవృక్షం తన చిగుళ్ళు కూడా కదులుతాయి కదా, ఆ చిగుళ్ళుతో తనను పిలుస్తున్నట్లుగా ఉన్నది. పల్లవము అనే అంగుళీభిః, చిగురుటాకు అనే వ్రేళ్లతో నన్ను పిలుస్తూ ఉన్నట్లుగా ఉన్నది అని అంటూ, తత్ యావత్ ఏనం సంభావయామి, మరి ఆ చూతవృక్షాన్ని కూడా నేను అభినందిస్తాను. అంటే ఆ చెట్టును అభినందించడం ఏమిటి? ఆ చెట్టు యొక్క రెమ్మలపైన ఆకులపైన కాస్త స్పర్శించడం అన్నమాట. మరి ఇది తథాకరోతి అని శకుంతల ఆ చూతవృక్షాన్ని తన యొక్క చేతి వేళ్లతో తడుముతుంది అన్నమాట. ముందుకు చూసి అని అయిపోయింది కదా అది. దాని తర్వాత ప్రియంవద అంటుంది. అలా శకుంతలే ఇహైవ ముహూర్తకం తిష్ట, సఖీ శకుంతల ఇహైవ ముహూర్తకం తిష్ట, క్షణకాలం అక్కడే ఉండు అన్నాడు. ఆ చూతవృక్షాన్ని నిమురుతూ ఉంది కాబట్టి అక్కడే కాసేపు ఉండు అని చెప్పిందనమాట. కిం నిమిత్తం అని ప్రశ్నించింది శకుంతల, ఎందుకు అని. అప్పుడు ప్రేమవదేమంటుంది, త్వయా సమీపస్థితయా లతాసనాతైవ అయం చూతవృక్ష ప్రతిపాతి. త్వయా సమీపస్థయ, సమీపం అంటే ప్రక్కనే ఉంది కదా, చూతవృక్షం దగ్గరే ఉంది. నువ్వు ఆ చూతవృక్షానికి మామిడి చెట్టుకు ప్రక్కనే ఉండడంతో లతాసనాతైవ, లతాసనాతైవ అంటే ఏంటంటే లతా సహచరుడుగా, అంటే ఏంటి? ఆ చూతవృక్షమేమో సహచరుడు, శకుంతలేమో లతలాగా, లతా సహచరుడులాగా ఉంది అని చెప్పిందనమాట. అప్పుడు శకుంతల ఏమంటుందంటే, చాలా మంచి మాట కదా, నువ్వు ఈ చూతవృక్షాన్ని ప్రక్కన ఉంటే మరి మీరిద్దరూ కూడా కలిసి ఉన్నట్లుగా ఆ చూతవృక్షం లతా సహచరుడుగా కనపడుతూ ఉంది అని చెప్పడం. అంటే దానికి శకుంతల ఏమంటుంది, అతయేవ ప్రియం వదేతి బన్యసే, అందువల్లే నీవు ప్రియం వద అని పిలువబడుచున్నావు అని. అంటే ప్రియం వద అంటే ఏంటంటే,
ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతుంది కాబట్టి అని. అంటే ఈ మాట శకుంతలకు నచ్చింది కాబట్టి శకుంతల ఆ విధంగా అన్నది. అతయేవ ప్రియం వదేతి బన్యసే, అందుకనే నీవు ప్రియం వద అని పిలువబడుచున్నావు అని చెప్పబడుచున్నావు అని కూడా కావచ్చు. రాజా అంటున్నాడు, అవితితమాహ ప్రియం వద తథాహ్యస్యాహ. తనలో పక్కనే ఉన్నాడు కదా, అందరికీ వినపడేటట్లుగా కాదు. ఆయన అనుకుంటున్నాడు, అవితతమాహ ప్రియం వద, ప్రియం వద అవితతమాహ. అవితతం అంటే సత్యం, సత్యం చెప్పింది. తథాహి అస్యాహ, నిజమేను అని. అదరః కిసలయరాగః కోమల విటపానుకారిణౌ బాహు కుసుమమివలోభనీయం యౌవనమంగేషు సన్నద్ధం. అదరః కిసలయరాగః అంటున్నాడు. అదరహ శకుంతల యొక్క అదరహ అంటే పెదవి, అది ఆ కిసలయరాగ అంటున్నాడు. కిసలయం అంటే ఏంటంటే అప్పుడే చిగురించినటువంటి చిగురుటాకు అన్నమాట. శకుంతల యొక్క పెదవి కిసలయరాగ, అప్పుడే కొత్తగా చిగురించినటువంటి చిగురుటాకులాగా ఉంది అని, ఎర్రగా ఉంది అని చెప్పడం అన్నమాట. రాగశబ్దానికి ఎరుపుతనం అని అర్థం కూడా ఉంది కదా. కోమల విటపానుకారిణౌ బాహు, ఆ శకుంతల యొక్క బాహు అంటే చేతులు, కోమల విటపానుకారిణౌ, కోమల అంటే అతి సున్నితమైనటువంటి ఆ మొక్కల యొక్క కొమ్మలులాగా అన్నమాట. పెద్ద వృక్షం కాదు, ఒక చిన్నపాటి చెట్టు యొక్క కొమ్మలు ఏ విధంగా సున్నితంగా ఉంటాయో శకుంతల యొక్క బాహువులు, చేతులు కూడా సున్నితంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కుసుమమివలోపనీయం, ఆమె అందం ఏ విధంగా ఉందంటే కుసుమమివ అంటుంది. కుసుమమివ పుష్పం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది. యౌవనం అంగేషు సన్నద్ధం, ఆ యౌవనం అనేది ఆమె యొక్క అవయవాలంతా కూడా వ్యాపించి ఉంది అన్నమాట. ఆమె శరీరమేమో పువ్వులాగా అందంగా ఉంది, మరి శరీరావయవాలంతా కూడా ఆమె యవ్వనాన్ని సంతరించుకుని ఉన్నది అని చెప్పడం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు, అంటే ఇక్కడ యవ్వనం అంగేషు సన్నద్ధ అనే దానివల్ల అంగేషు అనే బహువచనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే ముఖంలో కాంతి, దాని తర్వాత ముఖం తర్వాత నేత్రాలలో ప్రేమ, దాని తర్వాత ఆమె యొక్క వక్షస్థలం ఔన్నత్యం, ఉన్నతంగా ఉండడం మొదలగునవి అందంగా ఉన్నాయని అర్థం అన్నమాట. అంటే యవ్వనము అన్ని అవయవాలలో మరి వ్యాపించి ఉన్నది అంటే ఇది భావం అన్నమాట. అనసూయ ఏమంటుందో చూద్దాం. అలా శకుంతలే ఇయం స్వయంవరవధూ సహకారస్య త్వయా కృతనామధేయా వనతోషిణీతి వనమాలిక ఏనాం విస్మృతాసి అని అన్నది. ఇక్కడేమిటంటే హలా శకుంతలే, చెలియా శకుంతల, ఇయం స్వయంవరవధూ సహకారస్య, సహకార వృక్షానికి ఇయం అంటే ఈ వనమాలిక స్వయంవరవధూ అంటనమాట. స్వయంవరవధు అంటే ఏంటి, తనకు తానుగా వరించినటువంటిది స్వయంవరం. మరి చాలామంది మహారాజులు తమ యొక్క కుమార్తెలకు స్వయంవరాన్ని ప్రకటిస్తారన్నమాట. స్వయంవరాన్ని ప్రకటించడం అంటే రాజులు వచ్చి కోరుకోవడం కాదు, ఆ రాజులలో మరి నచ్చినటువంటి వ్యక్తిని ఆమె కోరుకోవడం, అది స్వయంవరం. ఇక్కడ కూడా ఆ వనతోషిణి అనే నవమాలిక ఒకటి ఉంది. ఆ నవమాలిక ఆ ఆమ్రవృక్షాన్ని తనకు తానుగా వరించినట్లుగా ఉన్నది అని చెప్పింది. మరి ఇంకా ఏమన్నది ఆమె, వనతోషిణీతి నవమాలిక ఏనాం విస్మితాసి, నీవే కృతనామధేయ అంటున్నాడు. ఆ వనతోషిణికి
ఆ నవమాలిక అని నీవే పేరు పెట్టావు అని చెప్పేసి ప్రక్కన చూత వృక్షం ప్రక్కన ఉన్నటువంటి ఆ వనతోషిణి అనే నవమాలికను చూపించి ఏనాం విస్మితాసి, ఈ నవమాలికను నీవు మర్చిపోయావు నీళ్లు పోయకుండాను అని కూడా భావం. దాని తర్వాత శకుంతల అంటుంది, తతః ఆత్మానమపి విస్మరిష్యామి లతాముపేత్య అవలోక్య చ అలా రమణీయ ఖలు కాలః అస్య పాదపమిథునస్య రతికరః సంవృత్తః ఏన నవకుసుమ యౌవన వనమాలిక అయమపి బహుఫలతయా ఉపభోగక్షమః సహకారః ఇది పశ్యంతి తిష్టతి. అంటే ఇక్కడ సహకార వృక్షం ఉంది, దాని ప్రక్కనే ఈ వనమాలిక కూడా ఉంది, అవి రెండు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. ఇప్పుడు అదే మాట చెప్తుంది, ఏమని తతః ఆత్మానమపి విస్మరిష్యామి అంటుంది. ఏమంటుందంటే నవమాలికను మర్చిపోయినావు అని చెప్పింది కదా ఎవరు, అనసూయ. అంటే అవేంది, నవమాలికను మరిచిపోవడం అంటే నన్ను నేను మర్చిపోయినట్లేను అంటూ ఉంది. ఆత్మానమపి విస్మరిష్యామి అని, ఆమెను నవమాలిక నేను మర్చిపోతే నన్ను నేనే మర్చిపోయినట్టు అని అంటుంది. లతాముపేత్య అవలోక్య చ, ఆ నవమాలిక దగ్గరకు వెళ్ళి చూచి అలా రమణీయ ఖలు కాలః ఏమంటుంది, ఈ లత వృక్షాల రెండింటికి ప్రేమానురాగాలు పెంపొందించుకునేటటువంటి ఈ సమయం ఉందే, అందమైనటువంటి సమయము అన్నమాట. ఆమె అదే అంటుంది, ఏమని అలా రమణీయ ఖలు కాలః, ఈ సమయం చాలా అందంగా ఉన్నదని. ఎందుకంటే అస్య పాదపమిథునస్య రతికరః, ఈ పాదపమిథునాలంటే అంటే లత ఆ చూత వృక్షం, ఆ రెండింటి యొక్క రతికరః ప్రేమానురాగాలు సంవృత్త, ఒకదానిపైన ఒకటికి ప్రేమ అనురాగం కలిగాయి. ఇది పశ్యంతి. దాని తర్వాత ఏన నవకుసుమ యౌవన నవమాలిక, ఎందుకంటే అప్పుడే పుష్పించిన పూలతో నవమాలిక అందంగా కనపడుతుంది. అయమపి బహుఫలతయా ఉపభోగక్షమః సహకారః, ఈ మామిడి చెట్టు కూడా అనేక పండ్లతో మరి ఉపభోగక్షమః అంటే అందరి చేత సేవింపదగి ఉన్నది అని. అంటే చెట్టుకు మొక్కకు బాగా పూలు పూస్తే, లతకు బాగా పూలు పూస్తే ఆ లతను అందరూ సేవిస్తారు, అందరూ దగ్గరికి పోయి చూస్తారు దాని యొక్క అందాన్ని. అదేవిధంగా మామిడి చెట్టు మంచి ఫలాలతో మరి ఉంటే ఆ మామిడి చెట్టు దగ్గరికి కూడా పోయి చూస్తారు అన్నమాట. రెండు అందంగా ఉన్నాయి అని చెప్పేసి ఈ రెండింటి యొక్క సంగమం బాగున్నది అని శకుంతల అనింది. ప్రేమవద సస్మితం, ప్రేమవద ఉంది ఆమె చిరునవ్వు నవ్వుతూ, అనసూయే జానాసి కిం నిమిత్తం శకుంతల వనతోషిణిం అతిమాత్రం ప్రేక్షతే ఇది. ఏమిటి చిరునవ్వు నవ్వుతూ ఏమనింది, అనసూయ ఈ వనతోషిణిని జానాసి కిం నిమిత్తం శకుంతల వనతోషిణిం అతిమాత్రం ప్రేక్షతే ఇది, అదే పనిగా వనతోషిణిని చూస్తూ ఉంది, మరి ఎందుకు చూస్తూ ఉందో నీకు తెలిసిందా అని అడిగిందనమాట ప్రియంవద. అనసూయ ఏమన్నాడు, నకలు విభావయామి తత్కథయమి. విభావము అంటే ఏంటంటే ఊహించడం, నకలు విభావయామి మరి ఊహించలేకుండా ఉన్నాను, తత్కథ అదేమిటో చెప్పు అని అనింది. అంటే శకుంతల వనతోషిని అదే పనిగా చూస్తూ ఉంది అని అడిగింది కదా, ఎందుకు అని అడిగితే అనసూయ ఏమన్నది, నాకు ఊహకు అందడం లేదు, అదేమిటో నీకేమి తెలిసిందో నువ్వే చెప్పు అని చెప్పిందనమాట. ప్రేమవద యథా వనతోషిణి అనురూపేణ పాదపేన సంగత, ఈ వనతోషిణి తనకు యోగ్యమైనటువంటి చెట్టును ఆశ్రయించిందో తత అహమపి ఆత్మనః అనురూపం వరం లభేయ ఇది, ఎందుకు
శకుంతల ఆ వనతోషిని అదే పనిగా చూస్తుందంటే ఈ వనతోషిని తనకు అనురూపమైనటువంటి చెట్టును ఆశ్రయించింది. తథా అదే విధంగా ఆ వనతోషినిలాగా అహమపి నేను కూడా ఆత్మనః అనురూపం వరం లభేయ ఇది, నాకు తగినటువంటి వరుణ్ణి నేను పొందాలి అని తన మనస్సులో అందుకు శకుంతల వనతోషిని అదే పనిగా చూస్తూ ఉంది. శకుంతల ఏషతే ఆత్మనః చిత్తగతో మనోరథ, నేను ఆ విధంగా అనుకుంటూ ఉన్నాను, నువ్వు అనుకుంటున్నావు, అది నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయమా అనింది. అంటే నీవేమైనా ఆ విధంగా యోగ్యుడైనటువంటి వరుని కోసం ఎదురు చూస్తున్నావా ఆ ఆ చిత్రాన్ని చూసి అని అనిందన్నమాట. దాని తర్వాత ఇది కలశమహావర్జయతి అని తన మనస్సులో ఉన్న కోరిక అని కుండను కిందికి వంచుతుంది నీళ్లు పోయడానికి. అనసూయ అలా శకుంతలే ఇయం తాతకండ్వేన త్వమివ స్వహస్తేన సంవర్ధిత మాధవీలత తత్కథమిమాం విస్మృతాసి. ఇక్కడ మాధవీలత అని ఉంది కదా, ఈ మాధవీలతను కూడా మన నాన్నగారు కణ్వ మహర్షుల వారు నీలాగా అంటే నిన్ను పెంచినట్లుగానే పెంచాడు, మరి ఆ మాధవీలతను ఎందుకు నీవు మరిచిపోయావు అని అంటుంది. దాని తర్వాత తతః ఆత్మానమపి విస్మరిష్యామి, ఆ మర్చిపోవడం అంటే నేనే మర్చిపోతాను అని చెప్పేసి చెప్పింది. తరువాత కథ రేపు చూస్తాం.